కొడుతున్న బండి వానలు హైదరాబాద్కి వస్తున్నాం. వేములవాడ నుంచి హైదరాబాద్కి అయితే వస్తున్నాం. ఫుల్ వర్షంలో బయలుదేరినాం. అన్ని వాగులు అన్నీ ఉన్నాయి, అన్నీ రెండిపోయి ఉన్నాయి. దొంగ తోవలు ఎంకుంటూ వస్తున్నాం. అని ఏడ తోవలు దొరుకుతలే. పొద్దున్న నుంచి ఎంకుతున్నాం. ఏడ దొరుకుతలే తోవలైతే ఏడ దొరుకుతలేవు. బావనేమో కష్టపడి బండి నడిపిస్తున్నాడు వానాల. ఏం బావ ఎట్లుంది నీ ఫీలింగ్ వానాల? వస్తుందట కానీ ఇక్కడ నీళ్ళు చూడరు ఎట్లున్నాయో. మొత్తం నీళ్ళు వెనకాల చూడండి, నీళ్ళు ఎట్లున్నాయి వెనకాల. బ్యాక్ సైడ్ గుట్టలకేంచి వస్తున్నాయి నీళ్ళన్నీ. ఇంత వానలో కూడా చూడుర్రి మేకలు కాస్తుంది. చూడండి గుట్టలు ఎట్లున్నాయి. మొత్తం కొండలకేంచి వస్తున్నాము. నీళ్ళన్నీ ఎట్లా నిండిపోయినాయి అడవిలా. ఈ అడవిలకి నుంచి హైదరాబాద్కి వస్తున్నాము. ఓ గుడి, హనుమంతుని గుడి చూడండి. ఇవ్వండి మొత్తం మేకలే వస్తున్నాయి ఇక్కడనైనా. ఇంకా మంచిగా వాతావరణం గడ్డిలా. ఏం బాగా ఏమంటున్నావు? ఆయన పోతున్నా అడిగినా ఆగడా ఆయన పోని. మనం ఇలా కూడా మానలో ఎందుకు తెచ్చాను? ఆగిలా ఆగలేదు, ఆగడు మన కోసం. పొలాలు ఇలా వస్తున్నాయి. చూడండి మొత్తం ఎట్లా రెండిపోయిందో. బాగా జూమ్ చేసి ఇస్తున్నా చూడు బాగా ఎట్లా రెండిపోయింది మొత్తం. పక్కకంతా పత్తిసేను పత్తిసేను మొత్తం ఇది పత్తిసేను. ఈ ఊరి పేరు కూడా తెలియదు ఏమి. సిద్దిపేట డ్యామ్కి అయితే వచ్చినాం. నేను మా బావ ఇద్దరం కలిసి వచ్చినాం. ఆయన డ్యూటీ మీద నుంచి ఎత్తుకొచ్చిన చేపలు పడదామని ఎత్తుకొచ్చిన బాబా. ఉట్టిగా డ్యూటీ మీద నుంచి ఎత్తుకొచ్చిండు ఆయన. ఏం బా మీ సార్లు ఏమన్నారు? ఇక ఇట్లానైతే వచ్చినాం, చేపలు పడదామని వచ్చినాం. సిరిసిల్లకి హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇట్లా తిందామని అయితే ఆగినాం నేను బావ. మా బావ కూర్చొని అలా చలి పెడుతుందని. బావ చలి పెడుతుందా? చలి పెడుతుందని మక్క పుట్ట తినుకుంటా కూర్చోడు. బండి నడిపించి అలసిపోయాడు పాపం. ఏం బావ చలి పెడుతుందా? మళ్ళీ 90 తాగుదాం నడు. హైదరాబాద్